అందరికీ నమస్కారం. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 10వ శ్లోకం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఇప్పుడు తామస గుణ సంపన్నులు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు, లేక ఎటువంటి ఆహారం తీసుకుంటే తామస గుణం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు పరమాత్మ. 6 గంటల ముందు వండిన ఆహారము, జంక్ ఫుడ్లు, ఉడికి ఉడకని ఆహారము, రుచి లేని ఆహారము, దుర్వాసన వస్తున్న ఆహారము, చెడిపోయిన ఆహారము అంటే పులిసిపోయిన ఆహారము, ఒకరు తినగా మిగిలిన ఆహారము, పరిశుభ్రత లేని ఆహారము, దేవునికి నివేదించని ఆహారము, ఇటువంటి ఆహార పదార్థములు తామస గుణం కలవారు ఎక్కువ ఇష్టపడతారు. ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని చేస్తాయి, వ్యాధులు వస్తాయి. ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణమునకు చెందినవారు ఎవరికి వారు తెలుసుకోవాలి. తాము అప్పటి వరకు తామసాహారం తీసుకుంటూ ఉంటే దానిని పూర్తిగా మానివేయాలి. రాజసాహారం తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా మానలేరు కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ సాత్వికాహారం వైపు మళ్ళాలి. అప్పుడే వారిలో పరమాత్మ యందు భక్తి, శ్రద్ధ, సాత్వికత, పరోపకార గుణములు వర్ధిల్లుతాయి.